హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టైలర్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ లైనింగ్ బ్లౌజు ఎలా సింపుల్గా ఒక 25 మినిట్స్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. నేను ఫస్ట్ టైం వీడియోస్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఏమన్నా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు ముందుగా మన ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ దానికి మనం జాయింట్ చేసేసుకోవాలండి. తర్వాత షేప్ బెల్ట్లు లోపల పైన వేస్తాం కాబట్టి డబల్ లైనింగ్ తీసుకుంటేనే కొంచెం ఫిట్గా ఉంటుందండి. ఇలా లైనింగ్ను ఒరిజినల్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకున్నాక ఇలా పై కుట్టు ఇలా వేసేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉండిద్ది. అంటే నార్మల్గా ఏంటంటే అలా ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్చింగ్ వేస్తారు, అలా కాదు. ఇలా డబల్ స్టిచ్చింగ్ వేస్తే ఏంటంటే కొంచెం కింద స్ట్రాంగ్గా ఉంటుందండి బెల్ట్ దగ్గర. ఇప్పుడు ఇలా మనం ఖర్చులు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం డాట్స్ పోసుకోవాలండి. డాట్స్ కూడా ఇలా నీట్గా ఏ సైజు వారికి ఆ సైజు డాట్స్ వస్తాయి కదా, అలా వేసేసుకోవాలి. 3 డాట్స్ కూడా వేసుకోవాలి. కొంచెం ఏమన్నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక సారీ అండి. వాయిస్ ఓవర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు కొంచెం మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సారీ అండి. ఫస్ట్ టైం కదా నేను వీడియోస్ కొంచెం వాయిస్ ఓవర్ నేను ఎక్కువగా మ్యూజికల్ సిస్టమ్ సెట్ చేసేస్తాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ ఇస్తేనే క్లారిటీగా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ ఏంటంటే కొంతమంది ఈ ఖర్చు బయటికి కనిపించేలా పెట్టుకుంటారు. నేను మాత్రం లోడింగ్ చేసేసుకుంటానండి. లోడింగ్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ బాగా వస్తుందండి. మరీ గలీజ్గా లేకుండా కొంచెం ఫినిషింగ్ నీట్గా క్లారిటీగా బ్లౌజు. కొంతమంది ఏంటంటే గుచ్చుకుంటుంది కింద షేప్ బెల్ట్ దగ్గర, నడుం దగ్గర అని అంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా మనం ఫోల్డింగ్ చేసి ఇలా లోడింగ్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. బ్లౌజ్ ఎంతసేపు అయినా వేసుకోవాలి అని అలా అనిపిస్తుందండి. ఇప్పుడు అలా ఫోల్డ్ చేసినాక ఇలా బయటికి ఇలా ఓపెన్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అది షేప్ బెల్ట్ మాత్రం చక్కగా చూడండి సమానంగా వచ్చేసింది. ఇలా మన ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా సమానంగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నడుముకి హెమ్మింగ్ లేకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ నడుముకి ఏంటంటే వీరు కొంచెం పెద్దవారేనండి. కాకపోతే ఏంటంటే హైట్ గల మనిషి, పర్సనాలిటీ గల మనిషి కాబట్టి హెమ్మింగ్ లేకుండా నార్మల్గా లోడింగ్ పెట్టేసేటట్టు అలా నడుం బెల్ట్ జాయిన్ చేసేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. హెమ్మింగ్ బ్లౌజులు వచ్చేపాటికి ఇలా నడుం బెల్ట్ ఇలా సెట్ చేసుకుంటే చేతి పని చేసే వాళ్ళకి కూడా, హెమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మెడ, చేతులు అన్నీ చాలా వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలా నడుం బెల్ట్ వేసుకుంటే చాలా సింపుల్గా హెమ్మింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనం పై కుట్టు వేసుకున్నాక ఇవి నడుం బెల్ట్ అనేది మనం ఒరిజినల్ మీద కాకుండా ఇలా లైనింగ్ మీద ఇలా జాయింట్ కుట్టుపడేలాగా చూసుకోవాలండి. అప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని మీద అనేది చూసారు కదా ఎలా ఉందో, దాని మీద అనేది మళ్ళీ లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట. మధ్యలో ముడతలు రాకుండా మనం ఒరిజినల్ నెక్ అవి మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి నడుం బెల్ట్కి దానికి ఒరిజినల్ కిందకి పోకుండా అలా లూజ్ కుట్టు వేసుకుంటే మళ్ళీ తర్వాత మనం విప్పేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు.
ఇప్పుడు మనం చంక దగ్గర మనం ఆది బ్లౌజ్ తీసుకొని చంక దగ్గర కొలతలు తీసుకొని ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం కట్ చేసేటప్పుడే మనం డాట్స్ పెట్టుకుంటాం కదండి. ఆ డాట్స్ దగ్గరే మళ్ళీ డేస్ ముక్క తీసుకొని ఒక డాట్ అలా పెట్టుకుంటే ఏంటంటే మనం చంకకు చంక కరెక్ట్గా అతుక్కోవచ్చు. అటు ఇటు చూసారుగా ఎలా పెట్టేసుకున్నాను. అలా అయితే మనకి జాయింట్లు చేసేటప్పుడు ఓన్లీ హ్యాండ్ నడుం వరకు చూసుకుంటే సరిపోతుందండి. నెక్ కొర చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో. మనం బ్యాక్ డాట్స్ కూడా పోసేటప్పుడు ఏంటంటే మనకి మధ్యలో ఉండాలండి. మధ్యలో ఉంటేనే బ్యాక్ నడుం దగ్గర కూడా లేకుండా ఉండిద్ది. కొంతమందికి ఏంటంటే అన్ఈజీగా కొంచెం నడుం పైకి లేసిపోతుంది, కొంచెం బ్లౌజ్ పైకి వచ్చేస్తుంది పైకి అన్నట్టుగా అంటారు కదా. ఇలా వేసుకుంటే డాట్స్ అనేది మీడియంలో చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా మనకి స్ట్రైట్గా వస్తుంది చూడండి. ఏదైనా కొంచెం శ్రద్ధ పెట్టాము అంటే కనుక ఈజీగా ఇలా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఇలా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. అలా అని నాకేదో వచ్చు అని ఏం కాదండి, నార్మల్గా నేను చెప్తున్నాను. కానీ ఇంత సింపుల్గా స్టిచ్చింగ్ ఇంత సింపుల్గా జస్ట్ 25 మినిట్స్లో నాకు బ్లౌజ్ అయిపోయిందండి. నాకు నార్మల్గా నేను రోజుకొచ్చి ఒక 8-10 దాకా బ్లౌజెస్ లాగేస్తానండి. కాకపోతే వీడియో పరంగా కాబట్టి నేను నిదానంగా మీకు ప్రతిదీ నీట్గా కుట్టి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టి కూడా వేసేసుకుంటున్నాం చూడండి. కాజా పట్టికి మధ్యలో అలా కుచ్చు పెడితే ఏంటంటే ఆ బెల్ట్ అనేది నిలబడుతుందండి స్టిఫ్గా, లేదంటే వంకర టింకరగా వస్తుంది, మధ్యలో తిత్తుగా అలా వస్తుంది అండి. నాకు ట్యాగ్లు ఉన్నాయండి. నేను ట్యాగ్స్ వేసుకుంటాను. ప్రతి ఒక్కరికి రేపొద్దున్న మనకి బ్లౌజ్ నచ్చి బాగుంది మళ్ళీ ఆ టైలర్ దగ్గరికే వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇలా ట్యాగ్స్ వేసుకుంటే బాగుంటుందండి. మన నేమ్ లాగా నేను అలా ట్యాగ్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేద్దాము. హ్యాండ్కి ఒరిజినల్కి అదే జాయింట్ అతుకులు పడుతుందండి. ఒరిజినల్ అది కొంచెం పర్సనాలిటీ గల వాళ్ళ కాబట్టి చంకల్లో కొంచెం అతుకులు పడుతుంది. నేను కరెక్ట్గా సరిపడా నేను తీసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి బ్లౌజు, చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. ఈజీగా ఇంట్లో కూర్చొని చక్కగా టైంపాస్ చేసుకుంటూ మన బ్లౌజ్ కటింగ్ వస్తుంది అన్న వాళ్ళు, కొంచెం మిషన్ టచ్ ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ప్రాబ్లం ఏముండదు. కంగారు పడకుండా నాకు మైండ్కి ఎక్కట్లేదు, నాకు మైండ్ పెట్టాలన్నా కూడా సెట్ అవ్వడం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. చేసి మాత్రం నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా కొంచెం చాలా మంచి వీడియోస్ నాకు తెలిసినంత వరకు మీకు కూడా చాలా మంచి వీడియోస్ చెప్పాలి అని నాకు ఆశగా ఉంటుందండి. అలా అని రోజుకు ఒక వీడియో మీకు ఇలాగే టైలరింగ్లో మాత్రం బ్లౌజింగ్లో స్టిచ్చింగ్ ప్రతి ఒక్కొక్క చిన్న స్టెప్స్గా మీకు నేర్పిస్తానండి. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్లో భయపడ్డానండి. ఇప్పుడు షోల్డరు అలా జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్. ఇప్పుడు మెడపట్టి తీసుకుందాము. ఇది హెమ్మింగ్ కాబట్టి ఇలా క్రాస్గా ఉంటేనే క్లాత్ అనేది నెక్ రౌండ్గా చక్కగా తిత్తులు లేకుండా తిరుగుతుంది. హెమ్మింగ్ చేసే వాళ్ళకి రౌండ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే క్రాస్గా ఉంటేనే క్లాత్ మనం పైపింగ్కి ఎలా క్రాస్గా తీసుకుంటామో అలా క్రాస్గా తీసుకోవాలండి. అలా క్రాస్గా తీసుకుంటేనే మనకి హెమ్మింగ్ వేసేటప్పుడు మాత్రం చాలా నీట్గా వస్తుంది నెక్. ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకుందాము. కొంచెం నేను వదిలేసానండి,
ఆ వదిలేసింది ఏంటంటే కొంచెం హెమ్మింగ్లోకి వెళ్ళి వాళ్ళు ఫోల్డ్ చేసి అక్కడ స్టిఫ్గా ఉంటుంది, అలా వదిలేసుకొని వాళ్ళు చూస్ చేసుకుంటారండి. నేను చాలా నెక్ అస్సలు అనేది లాగట్లేదు చూసారా, నేను ఆ హ్యాండ్తో నేను ఏదైతే క్లాత్ పట్టుకున్నానో దాంతోనే నేను నెట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి. నేను ఎక్కడా లాగినట్టు మీకు కనిపిస్తుందండి, ఎక్కడా లాగలేదండి. ఇప్పుడు అక్కడ రౌండ్గా నీట్గా రావటానికి మధ్య మధ్యలో కట్స్ ఇచ్చేసుకుందాము. కట్స్ ఇస్తే ఏంటంటే ఇంకా రౌండ్గా వస్తుంది, చక్కగా మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుంది. అలా ఫోల్డ్ చేయంగానే మనకి హెమ్మింగ్ చేయటానికి నీట్గా వస్తుంది. అలా పైన అలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు సైడ్కి సెంటర్లో కాకుండా సైడ్కి వచ్చేటట్టు నీట్గా చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, సింపుల్గా నేర్చుకోండి, మైండ్ పెట్టి చాలా సింపుల్గా నేర్చుకోండి. కాకపోతే నేను ఫస్ట్ టైం వీడియోస్ అవి యూట్యూబ్ ఛానల్ నేను అప్లోడ్ చేయటం కాబట్టి కొంచెం నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీగా అడగండి నన్ను. నా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ప్రతిదీ ఏమన్నా మీకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు అని అనుకున్న వాళ్ళు ఇంకేమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాతో చెప్పినా నేను వాటిని సరి చేసుకోవటానికి చూస్తానండి. ఇప్పుడు మనం ఈ ఈ డాట్ అనేది మనం హ్యాండ్కి షోల్డర్ దగ్గర డాట్ ఎలా పెట్టామో షోల్డర్కి ఆ డాట్కి మీ మధ్యలో ఉండి మనం దేనికి దానికి జాయింట్ చేసుకుంటే హ్యాండ్ అనేది సాగదు, చక్కగా రౌండ్గా వస్తుందండి. హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది హ్యాండ్. కొంతమంది ఏంటంటే కొంచెం హ్యాండ్ ఫస్ట్ నుంచి అలా స్టార్ట్ చేసి లాస్ట్ దాకా వచ్చి మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వెంటనే వేసేస్తారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి వేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్ కూడా సాగకుండా చక్కగా నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను వేసేటప్పుడు సాగిందండి ఎక్కడన్నా, నేను అసలు లాగను కూడా లాగట్లేదు, జస్ట్ నార్మల్గా అలాగా వేస్తున్నాను. చాలా సింపుల్గా ఎక్కడ సాగలేదు చూసారుగా. అలా డబుల్ స్టిచ్చింగ్ దేనికి దానికి వేసేసుకోవాలి. నేను ఓవర్లాక్ చేసుకున్నానండి. ఓవర్లాక్ ఇప్పుడు మనం ఫుల్ జాకెట్ మొత్తం జాయింట్ చేసేసుకుందాము. ఆది బ్లౌజు మనం నడుం కొలత, ఏ నడుంకి ఆ నడుము ప్రతిదీ కొలత తీసుకోవాలండి. నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నాకు మెజర్మెంట్స్ ఇచ్చారు. మెజర్మెంట్స్ ఇచ్చిన దాన్ని ఏం చేశానంటే నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ రెడీ చేసేసుకున్నాక తర్వాత మీకు ఈ వీడియో పెడుతున్నానండి. తర్వాత టేప్ కొలతలు కూడా ఒకసారి చెప్తాను, ఎలా పెట్టుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం అది డీస్ ముక్కతో మనం అది గుర్తులు పెట్టుకున్నాం కదండి. ఆ గుర్తులు ఇందాక చంక దగ్గర మీకు చెప్పాను చూసారా, ఆ గుర్తు అనేది పెట్టుకుంటే మనకి చంక అనేది తీసుకో అవసరం లేదు అని అటు ఇటు కరెక్ట్గా మార్కర్తో వేసింది, డీస్ ముక్కతో వేసుకున్నది ఆ డాట్ అలాగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుందాము. చాలా సింపుల్ అండి బ్లౌజ్ అనేది. మీరు ఒక్కసారి ఇలా, నేను మళ్ళీ రేపు మీకు పైపింగ్ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపించి పెడతానండి. పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి, పైపింగ్ బ్లౌజ్ ఎలా వేసుకోవాలి, రోజుకు ఒక్కటన్నా మీకు అందేలా నేను చూస్తానండి. వచ్చింది శ్రావణ మాసం కాబట్టి కొంచెం అటు ఇటు పని వర్క్ అలా అవుతున్నా సరే మీకు ఎలాగన్నా రోజుకు ఒక్కొక్క వీడియో అందజేసేలాగా నేను చాలా వరకు ట్రై చేస్తానండి. ఇప్పుడు అది మనం ఇందాక పెట్టుకున్న దాంతో పని లేకుండా మనం మన ఆ చెయ్యి ఈ చెయ్యి మొత్తం కలిపి పెట్టేసుకోవాలండి. కొంచెం నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఏమన్నా మిస్టేక్స్ వస్తాయండి, దయచేసి ఏమీ అనుకోవద్దు.
ఇంకా కొంచెం అలవాటు అయ్యే కొద్దీ మీకు వాయిస్ ఓవర్ అనేది నీట్గా క్లారిటీగా ప్రతిదీ ఇస్తాను. చూసారు కదా, ఓవర్లాక్ కూడా చేసేసుకున్నాను. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి.